ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనము. లైక్ an eagle that stirs up its nest, that flutters over its young, spreading out its wings, catching them, bearing them on its pinions. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. చూడండి, ఇశ్రాయేలు దేవుడు ఎంతగానో ప్రేమించారు, మనందరికీ తెలిసిన విషయమే ఇది. అయితే ఇప్పుడు కూడా ఆయన వారి వెంటనే ఉన్నారు. అనేక రకాలైనటువంటి యుద్ధాలు వారు చేస్తూ ఉన్నప్పుడు వారికి ఎంతో సహాయకారిగా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన బిడ్డల పట్ల నిలబడి చేస్తూ ఉన్నారని మనకు తెలుసు. అయితే ఈయన ఇశ్రాయేలు దాస్యంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో, ఎడారిలో మరి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత చక్కగా ఆయన బిడ్డల్ని కాచి కాపాడాడో ఇక్కడ ఎగ్జాంపుల్తో ఇచ్చాడు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. పక్షిరాజు అంటే మరి మనకు తెలుసు కదా, బర్డ్స్ అన్నమాట. ఏవైనా సరే మదర్ బర్డ్ ఏం చేస్తుందంటే చిన్నపిల్లలను పెట్టిన తర్వాత వాటికి ఎగరటం నేర్పించటానికి తన గూడుని చెదరగొట్టుద్దంట, స్కాటర్ చేసేస్తుంది, పాడు చేస్తుంది. గూడు లేకుండా చేసేస్తే అప్పుడు పిల్లలు ఇంకా అక్కడ ఉండటానికి సేఫ్టీ లేదు కదా, ఎగరటానికి ప్రయత్నిస్తాయి. ఏమన్నా ఉద్యోగం మనకి అని ఎగరటానికి ప్రయత్నించి అవి చిన్నపిల్లలు అవటం వల్ల ఎగరలేక కింద పడుతూ, ఎగరటానికి ప్రయత్నిస్తూ కింద పడుతూ అలా ఉన్నప్పుడు కింద పడేటప్పుడు తల్లి ఏం చేస్తుందంటే మళ్ళీ వెళ్ళి ఆ పిల్లల కిందకి అది వెళ్ళి దాని రెక్కల మీద వాటిని ఎక్కించుకొని కాపాడుద్దంట. ఆ రకంగా మరి అనేక సార్లు చేసి ఆ పక్షి పిల్లలకు ఎగరటం నేర్పిస్తుంది. ఎగరటం నేర్పించిన తర్వాత అవి చక్కగా ఎగరగలుగుతాయి. అదేవిధంగా దేవుడు కూడా, యెహోవా దేవుడు ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల్ని ఆ విధంగా అరణ్యంలోను, ఎడారుల్లోనూ మరి వాళ్ళు ప్రయాణించేటప్పుడు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా వారు దేన్నైతే అడుగుతారో వాటిని ప్రొవైడ్ చేస్తూ చాలా మరి తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ఆయన వారిని కాపాడినటువంటి దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఇలా కంపేర్ చేశాడనమాట. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను అని చెప్పబడి ఉన్నది. అలనాడు వాళ్ళకి సహాయం చేసి అంతగా ప్రేమించినటువంటి దేవుడు ఈరోజు మనల్ని కూడా అలాగే ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమిని వాళ్ళారా, అయితే మనం చేయవలసింది ఒకటే ఉన్నది. ఏంటది అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, శక్తిమంతుడు, ఆయన్ని ఆశ్రయిస్తే మనం మరి ఆయన చెంతకు చేరినట్లయితే ఈ రకంగానే మనం కూడా కాపాడబడతాము అని విశ్వసిస్తే మనలో దేవుడు కార్యాన్ని చేస్తారు. విశ్వాసం లేకపోతే అలాంటివి మనకి జరగవు.